అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు. అకాడమిక్ విషయాల ద్వారా పిల్లల భావి జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని నాన్ అకాడమిక్ అంటే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వంటివి కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలను అందించేందుకు వీలుగా పాఠశాల విద్యా ప్రణాళిక ఉండాలి. జీవితంలో విజయం సాధించాలంటే ఆయా సబ్జెక్టుల పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. ఆత్మవిశ్వాసం, ఆశావాద దృక్పథం, కష్టించి పనిచేసే స్వభావం, నిజాయితీ, సేవా దృక్పథం ఇలాంటి అంశాలెన్నో కావాలి. వీటన్నింటినీ సందర్భానుసారం పిల్లల మనస్సుల్లోకి చేర్చేలా విద్యా కార్యక్రమాలు ఉండాలి. పిల్లల్లో సరైన క్రమశిక్షణను పెంపొందించటంలో పాఠశాల పాత్ర ఎనలేనిది. సరైన క్రమశిక్షణ పద్ధతుల వల్ల ఎంత మేలు జరుగుతుందో అస్తవ్యస్త, అశాస్త్రీయ క్రమశిక్షణ పద్ధతులు అంతటి కీడు చేస్తాయి. స్వయం క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చేలా పాఠశాలలో అధ్యాపకులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు ప్రవర్తిస్తే పిల్లల్లో మూర్తిమత్వ సమస్యలు తలెత్తవు. పిల్లల్లో సరైన అలవాట్లు, వైఖరులు ఏర్పడతాయి. భావి జీవితంలో ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి అంకురార్పణ జరుగుతుంది. క్రమశిక్షణ అంటే ఒకరు చెప్పేది ఇంకొకరు నేర్చుకునేది కాదు, అంతర్గతంగా రావాలి. కొందరు పిల్లల్లో ఇది తొందరగా వస్తే మరికొందరిలో కొంత సమయం పట్టవచ్చు. శారీరకంగా, మానసికంగా పిల్లలకు ఏమాత్రం హాని కలిగించని రీతిలో పాఠశాలలో క్రమశిక్షణ పద్ధతులు ఉండాలి. సరికాని ప్రవర్తనకు దండించటం బదులు సరైన ప్రవర్తన ప్రాధాన్యతను అర్థం చేయించాలి. పాఠశాలకు సమయానికి చేరటం మొదలు ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవటం, నిజాయితీగా పరీక్షలు రాయటం, ఇంట బయట పెద్దలతో గౌరవంగా మెలగటం వరకు అన్నీ క్రమశిక్షణకు సంబంధించిన అంశాలే. వీటిని పాటించటం వల్ల విద్యార్థి జీవితంలోనే కాక భావి జీవితంలోనూ జరిగే మేలు ఏమిటో, పాటించకపోతే జరిగే నష్టం ఏమిటో కూడా పిల్లలకు తెలియజెప్పి ఆత్మనిగ్రహం, స్వయం క్రమశిక్షణ అలవడేటట్లు చూడాలి. పాఠశాల క్రమశిక్షణ విషయంలో అనుసరించే పద్ధతుల గురించి పిల్లలను చేర్పించటానికి ముందే తెలుసుకుని సంతృప్తి చెందటం, చేర్పించిన తర్వాత కూడా పాఠశాలతో నిరంతర సంబంధాలు కలిగి ఉంటూ ఏవైనా లోటుపాట్లు కనిపిస్తే అధ్యాపకుల దృష్టికి, అవసరమైతే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావటం చాలా అవసరం. విద్యార్థి ప్రతిదాన్ని నిర్భయంగా ఎదుర్కొంటూ ప్రశ్నించాలి. నిరంతరం ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ ఉండేవాడే సత్యాన్ని కనుగొంటాడు. భయస్థుడు ఎదిరించి ప్రశ్నించలేడు, పరిశీలించలేడు, సంపూర్ణంగా జాగృతం అవలేడు అని జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు. మరికొన్ని అంశాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.